హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి వేదార్థ్ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పటిది. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, మొబైల్స్ అన్ని ప్రాబ్లంలో ఉండడం వల్ల మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాము ఇన్ని రోజులు. కొన్ని ఎక్కడెక్కడ తీసాము అంటే కొన్ని క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క మొబైల్లో ఉన్నాయి. అవన్నీ కలెక్ట్ చేసుకొని నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎడిటింగ్ చేసి. సో అందుకే ఇన్ని డేస్ పట్టింది. బట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. అండ్ డెకరేషన్ కూడా ఇంట్లోనే చిన్నగా నేను పక్కన మా ఫ్రెండ్ బిందు ఉన్నారు కదా, తను ఇద్దరం కలిసి డెకరేట్ చేసామన్నమాట. ఇంకా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కూడా వస్తారండి, ఎవ్రీ ఇయర్ వస్తారు. సో అలానే అందరూ కూడా వచ్చారు. ఇంకా దీని తర్వాత చందు అన్నయ్య, మధు అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. మీరు వీడియో అంతా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ సెలబ్రేషన్స్ కూడా ఎలా చేసాము, ఎలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్లో కానీ లేకపోతే టెర్రస్ మీద కానీ డెకరేట్ చేస్తూ ఉంటామన్నమాట. సో అలా వర్షం వచ్చేలాగా ఉందని చెప్పేసి ఫస్ట్ మేము పైన టెర్రస్ మీద అనుకున్నాము. బట్ కాకపోతే ఈవినింగ్స్ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు కదండి. సో అందుకోసం అని చెప్పేసి ఇంట్లోనే డెకరేట్ చేసాము. సో అదనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఫుడ్ అవన్నీ కూడా ఫాలోడ్ బై డిన్నర్ కూడా ఉంటుంది వాళ్ళకు ఎప్పుడు కూడా. అలానే ఇయర్ కూడా డిన్నర్ అంతా కూడా చెప్పామన్నమాట పిల్లలకు. మాకేంటి అని అంటే సింధూర హోటల్ ఉంటుందండి ఇక్కడ. సో అక్కడ మేము ఎప్పుడూ ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దాని గురించి కూడా నేను వీడియోలో మొత్తం చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. దీవెనక్క వాళ్ళు లేరు. అయ్యదినా ఎప్పుడు అదే తెలుసు. హాయ్ అండి, హాయ్, బాగున్నారా? చాలా బాగున్నాయి, చాలా వీడియోస్ మీరైతే చాలా బాగున్నాయి. అవును, థ్యాంక్ యూ. హాయ్ డార్లింగ్. హలో. దొంగ రావట్లేదని చెప్పేసి లేదు లేదు కేక్ ఏమొద్దు చేసి నువ్వు మాట్లాడద్దు. చందమామతో అసలు మాట్లాడద్దు, అస్సలు మాట్లాడద్దు. ఎన్నింటికి వెళ్తుంది? సింగింగ్ కాంపిటీషన్ వెళ్ళేసి వచ్చింది. ఏ జషు నో అన్న బద్దాలు నీతో ఫ్రెండ్షిప్ అడగొద్దు, అట్లాంటివి అడగరు. ఆంటీ ఆంటీ ఫస్ట్ టైం వచ్చిండు. జషు ఆంటీ ఫస్ట్ టైం వచ్చిండ్రు, పారిపోతారు మళ్ళీ నీ ఇష్టం. వచ్చాడు బాబు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు 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 చెప్పు. వద్దు మా వల్ల అవ్వదు. కొంచెం కొంచెం కానీ కొద్దిగా దూరంగా పెట్టు.
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కానీ అక్క రిబ్బన్ తీయండి అక్క ఇదరా రిబ్బన్ తీస్తే తిన అవును కేక్ కట్ చేస్తాడు ఉన్నాయి అక్కడ ఉన్నాయి సాన్వి కనపడట్లేవు ఇంకా మీరు రండి అయిపోయింది ఏంటి ఏమిటి హ్యాపీ బర్త్డే ఇద్దామా పెట్టేసా మంచి నిల్చోనా తినకూడదు నువ్వు పెట్టు అన్నకి కాదు మగ్గు అరే కొన్నే చిన్న మగ్గు వెయిటింగ్ దిస్ మూమెంట్ ఫాస్ట్ ఇక్కడ పద్ధతి లేదు వెళ్ళిపోదాం పద అప్పుడు కేక్ అంటే చేసుకున్నావు కదా కానీ నాన్న హైలైట్ రా అసలు కొడుతూనే ఉన్నాను నో నో ఏమనద్దు మరి కింద గిట్టు పెడతామని చెప్తున్నాడు కొంచెం వెనకకి వెళ్ళావా ఒక్క నిమిషం దగ్గరే తినండి మీ ఇద్దరు ఈ పల్లె ప్లాస్టిక్ మళ్ళీ ఇంకో కిస్ పెట్టు రేణుకక్క గోల్డెన్ మూమెంట్స్ అన్న మీరు కూడా పెట్టండి అన్న మీరు కూడా అరే అటువైపు నిలబడాలి ఏ జషు దిగు కోతి ఇంకా ఆ కేకే తింటే కొంచెం బెటర్ అంటే మీరు ఇటు వెళ్ళండి అది వచ్చి నోడి సపరేట్ సపరేట్ యోధా దగ్గరికి వెళ్ళావా అరే యోదా అందరూ ఒకటే కేక్ ఇక అందుకే అది చిన్న అది నువ్వు వింటున్నారా ఇది వచ్చేసి ఫోటో దిగారా ఫోటో గ్రూప్ ఫోటో God bless you రా ఇగో కూడా లైన్ లైన్ ఫోటో దిగు బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు చిన్నది తీసుకో తీసుకో కామంటా ఫోటో దిగు
మీరు వెళ్ళండి ఇంకక్క. సాయి చరణ్ ఎవరు? రేపు బొట్టు పెట్టదట వెనక్కు. మధుర కూడా నీ గిఫ్ట్ ఏది? జషురా జషురా రెడీ రెడీ సాయి చరణ్. అమ్మ మీరు కూడా రండి ఒకసారి ఈ ఫోటోలో మమ్మీ రండి, అందరూ ఒక దగ్గర ఉంటాం రండి ఒక్కసారి. అటు అనండి పక్కన కొంచెం జరగండి. రైట్ అంతే వస్తున్నాం ఎంత వచ్చేలా దింపుతాం లేండి. నువ్వు ఉంటే ఓకేనమ్మా, నాకు నీ మీద నమ్మకం ఉంది ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేస్తున్నా. అబ్బా అదే ఏంటరా మీ ఫోటో ఫోటో దిగంగా మీ దేవుని దిగండి. వెళ్దాం పదండి. జస్ట్ స్మైల్ 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 అక్కడ వేరే వాళ్ళు. మామయ్య బ్లెస్సింగ్స్ తీసుకోండి. చాలా పెద్ద నేను తీసుకోవట్లే. వదిలేరా బాబు. రండి నెక్స్ట్ టైం కదా. బర్త్డే వేదార్థ్ నీదిరా మధ్యలో నుంచోరా. అమ్మ వద్దు. ఒకసారి హ్యాపీ బర్త్డే. ఉండండి కేక్ కావాలి. మళ్ళీ చేస్తా అంటే కిందకి వచ్చిన ఎవరు వేదార్థిక అన్నక ఇంపార్టెంట్ పిల్లలు. స్మైల్ 1 సెకండ్ సారీ. స్మైల్ నువ్వు అనరా 1 సెకండ్ సారీ. ఇక్కడ చూడరా వేదార్థ్. అది హ్యాపీ బర్త్డే చెప్పు అందరికి. హ్యాపీ బర్త్డే. వేద నువ్వు పెట్టి కేక్ ఇంకో ఈ స్పూన్ తో కొంచెం ఇది జరగవా? కొద్దిగా మొన్ననే హ్యాపీ బర్త్డే. అక్కడ గుడ్ జాబ్. అరే ఆగరా 1 మినిట్ రా. అరే 1 మినిట్. లేదు కేక్ తినిపిస్తాడంట చూడు ఇషాన్. గుడ్ బై. కవర్ తీసేసేయి. సామి కవర్ కవర్ తీసేసి అది ఆయనకి ఇవ్వాలి ఇప్పుడు. లక్కీ మహి ఏంటిది గెస్ చేసినావా?
ఇక్కడ హియర్ స్మైల్ స్మైల్. ఏమనుకోకండి మా వాడు. అప్పుడు మీ వాళ్ళకి వచ్చేప్పుడు 2 తీసిండ్రా జషు జషో దీంట్లో ఎందుకంత సో ఇంకా బర్త్డే కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలందరికీ కూడా నేను డిన్నర్ అనేది పెడుతూ ఉన్నాను అనమాట. సో అన్నీ నేను అంటే మెంబర్స్ ఎంతమంది సో ఏంటి అనేది మెనూ చెప్తే సరిపోతుందండి. వాళ్ళే మొత్తం ప్రిపేర్ చేసి అన్నీ నాకు అరేంజ్ చేసి పంపిస్తారు. సో ఎవ్రీ ఇయర్ అలానే. అండ్ వేదార్థ్ బర్త్డేకైనా జస్సు బర్త్డేకైనా నేను ఇలానే చేస్తానన్నమాట. ఏంటి అని అంటే పిల్లలందరూ కూడా మంచిగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ నేను ఇలానే చేస్తూ ఉంటాను. ఇంతమంది మెంబర్స్ అని చెప్తే చాలండి, నాకు అంత క్వాంటిటీ ఫుడ్ పంపిస్తారు. సపరేట్గా మనకే ప్రిపేర్ చేసి హండీ అంటారండి, ఎంతమంది అనేది చెప్పేసి హండీ చేసి ఇస్తారనమాట. సో ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా అన్నీ పంపిస్తూ ఉంటారనమాట. సో అలానే ఈ ఇయర్ కూడా అలానే ఆర్డర్ చేశాను. సో ఇలా పంపించారు చూడండి మొత్తము. నాకు హండీ అదంతా కూడా వేడిగా ఉంటుందండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పంపిస్తారనమాట. నేను ముందు రోజే చెప్తాను కాబట్టి సో నాకు ఏ టైం వరకు పంపించాలనేది చెప్తే వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ మాకు నియర్ బై ఉంటుంది సింధూరా హోటల్. అండ్ అన్నయ్య కూడా తెలిసిన అన్నయ్యే. సో మా ఫ్లోర్లో అనురాధ ఆంటీ వాళ్ళు రిలేటివ్స్ అనమాట. సో అందుకోసమనే మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడే. అంటే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఇంకా ఇక్కడ నేను వదిన వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. అత్తయ్య వాళ్ళందరూ కూడా సర్వ్ చేయడము, అన్నీ అందించడం అవన్నీ కూడా చేశారనమాట. బిందువు కూడా వెయిట్ చేస్తూ ఉంది. అందరికీ అన్నీ సరిపోయే విధంగా చూసుకుంటాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నయ్య వాళ్ళకి మెయిన్గా చందన్నయ్య వాళ్ళకి మదన్నయ్య వాళ్ళకి బాగా నచ్చింది ఫుడ్. అంటే స్పైసీగా ఉండొద్దని చెప్తానండి, ఎందుకంటే వచ్చేదంతా కూడా చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ స్పైసీ ఉంటే మసాలాలు అవన్నీ ఉంటే ఎక్కువ తినలేరు, కారంగా ఉంటుందని చెప్పేసి తినలేరు కదా. సో అందుకోసమనే స్పైసీ లేకుండా చాలా తక్కువ స్పైసీ తోటి టేస్టీగా ఇలా పంపిస్తారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అంటే ఇక్కడ సింధూరా హోటల్లో అంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది ప్రమోషన్ అయితే కాదు, పర్సనల్గా మా ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఈజీ అనమాట. సో అందుకోసమనే చెప్తున్నాను. హోటల్ సింధూరా హోటల్ బేసిక్గా అది. సో ఇక్కడ ఇంకా మా పిల్లలందరూ అపార్ట్మెంట్లో పిల్లలందరూ ఐషు, శివాని వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇదండి వీడియో అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలానే మమ్మల్ని ఇంకా ఆదరిస్తూ ఉండాలని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాబుకి మా ఫ్యామిలీకి మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు చాలామంది విష్ చేశారు బాబుని. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసుకుంటాను నేను. కేక్ ఎలా ఉందో చెప్పాలి. నేను డైట్ చేస్తున్నాను, అందుకే నేను డైట్ చేసి వాళ్ళ పక్కన కూర్చున్నాను. నేను కూడా కొంచెం బాగుండదు. చెప్పండి.
ఇది మార్నింగ్ నుంచి నిజం బిర్యానీ పడింది చూద్దాం జ్యోతి చాలా బాగున్నాయి రా సూపర్. నువ్వు చేస్తుంటే ఇంకా బాగుంది. అది కష్టం అమ్మా. ఈ పార్టీకి అయిపోయింది మరి అయిపోయి పాప ఎవ్రీ ఇయర్ ఒకప్పుడు 5 years నుంచి మళ్ళీ మెంబర్స్ చెప్తే ఆ బాల్ బర్త్డే గిఫ్ట్ కొనిస్తాను గిఫ్ట్ కానీ పైసలు షార్ట్ బ్లౌజ్